నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము జస్ట్ ఇంట్లో ఉండే ఒక 2 ఇంగ్రీడియంట్స్ తోటి మంచి స్నాక్ రెసిపీ చూద్దామండి. ముందుగా ఒక క్యారెట్ తీసుకొని పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పొటాటో ఒకటి తీసుకొని పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ దాకా రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి. అండ్ 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక హాఫ్ కప్పు పాలకూర, ఒక కొత్తిమీర కట్ట కంప్లీట్గా కట్ చేసుకొని తీసుకోవాలి. అండ్ మళ్ళీ ఇందులోకి గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు. ఇలా బాగా కలుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడానికి జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత పిండినంతటిని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా చేతితోటి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ కానీ పెన్నం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ లేదంటే బటరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న స్నాక్ అనేది ఇప్పుడు పెన్నం పైన వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు కాస్త మగ్గనివ్వాలి. చూసారు కదా, పిండి కాస్త ఇట్లా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం తిరిగేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము లిడ్ పెట్టేసుకొని ఇటు నుంచి కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసేసుకోవాలి, మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, మనం ముందు వేసిన ఆయిలే సరిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ లిడ్ పెట్టేసుకొని చూసారు కదా, 2 వైపులా కూడా బాగా కాలాలి. చూసారు కదా, ఇటువైపు కూడా ఇలా బాగా కాలాలి. ఇలా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులో మనం క్యారెట్ వాడినాం కాబట్టి హెల్త్కు చాలా మంచిదండి. కంటికి క్యారెట్ అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా ఇలా కాలిన వెంటనే తిప్పేసేసుకోవాలి. చూసారు కదా, సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదండి, సింపుల్గా అండ్ క్యారెట్ వాడినాం కాబట్టి పిల్లలకు చాలా మంచిది. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి, పిల్లలకు ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ నా ఛానల్ని